సో ఇప్పుడు కాంపోనెంట్ డివిడెండ్ బేస్ చేసుకొని ప్రాబ్లం చూద్దాం. మరి ఫస్ట్ వన్, ఇఫ్ అంటే సైన్ థీటా, ఇఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై sin theta plus cos theta by sin theta minus cos theta is equal to sin theta plus cos theta by sin theta minus cos theta is equal to 5 by 4. Then find the value of tan square theta plus 1 by tan square theta plus 1 by tan square theta minus 1. So దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. tan square theta plus 1 by tan square theta minus 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చింది sin theta ప్లస్ cos theta బై sin theta మైనస్ cos theta వాల్యూ ఇచ్చిండు. సో దీన్ని మనం డిఫరెంట్ టైప్స్లో చేయొచ్చు. ఫస్ట్ జనరల్గా ఎలా చేస్తామో మెథడ్ 1 చూద్దాం. మరి మెథడ్ 1. సో దీన్ని ఏం చేయాలి, cos theta తో డివైడ్ చేసినాం అనుకోండి, ఏమొస్తుంది sin theta బై cos theta ప్లస్ 1. sin theta బై cos theta అంటే tan theta ప్లస్ 1 బై ఇక్కడ ఏమొస్తుంది tan theta మైనస్ 1 వస్తుంది. tan theta ప్లస్ 1 బై tan theta మైనస్ 1 వస్తుంది. సో ఇది లాంగ్ ప్రొసీజర్ అవుతుంది. దీంతో cos theta తోని డివైడ్ చేస్తే మరి ఇక్కడ tan theta ప్లస్ 1 బై tan theta మైనస్ 1. మరి అప్పుడు ఏమైంది tan theta ప్లస్ 1, tan thetaకి 1 కలిపితే 5, tan thetaలో నుంచి 1 తీసేస్తే 4. అప్పుడు tan theta ఎంత కావాలి 6 ప్లస్ 1 రావాలి, అంటే 4 ప్లస్ 1 ఎంత ఇలా. సో ఇది మనకి లాంగ్ వస్తుంది. సో దీనికి సింపుల్గా ఇచ్చినటువంటిది ఏంటిది బెస్ట్ sin theta ప్లస్ cos theta, sin theta ప్లస్ cos theta బై sin theta మైనస్ cos theta, sin theta మైనస్ cos theta ఈజ్ ఈక్వల్ టు ఏమంటుండు 5/4 అంటుండు. 5/4. దీనికి కాంపోనెంట్ డివిడెండ్ చేద్దాం. అది కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేసినట్టయితే కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేసినట్టయితే చూడండి. సో ఏం చెబుతున్నాం, కాంపోనెంట్ డివిడెండ్ a ప్లస్ బి బై a మైనస్ బి, a ప్లస్ బి బై a మైనస్ గా sin theta ఏ అంటే ఇది ఏ, ఇవి వచ్చేసి ఏ, ఇది బి. sin theta ప్లస్ cos theta అనేది ఏ, sin theta ప్లస్ cos theta అనేది ఏ, ప్లస్ sin theta మైనస్ cos theta అనేది బి బై నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే sin theta ప్లస్ cos theta మైనస్ ఆఫ్ sin theta మైనస్ cos theta ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 5 ప్లస్ 4 బై 5 మైనస్ 4, 5 ప్లస్ 4 బై 5 మైనస్ 4, 5 ప్లస్ 4 బై 5 మైనస్ 4. ఎందుకు ఇలా చేస్తున్నాం మనం, ఇక దీని వాల్యూ, ఈ వాల్యూ ఏంటంటే ఏ, సో దీని వాల్యూ ఏంటంటే బి. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏంది సి బై డి ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి ఉన్నప్పుడు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి అని చెప్పుకున్నాం. సో ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం మనం ఇక్కడ. చూడండి రైట్. సో బై ఇక్కడ చూడండి sin theta ఇక cos theta క్యాన్సిల్, ఇక్కడ sin theta మైనస్ sin theta క్యాన్సిల్. ఇక మనకి sin theta ప్లస్ sin theta 2 sin theta బై 2 sin theta బై
కాస్ థీటా ప్లస్ కాస్ థీటా 2 కాస్ థీటా 2 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1 4 అంటే 9, 5 ప్లస్ 4 అంటే 9. సో 5 మైనస్ 1 అంటే 5 మైనస్ 4 అంటే 1. సో 2కి 2 క్యాన్సిల్ అయితే tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే tan థీటా ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. సో tan థీటా వాల్యూ వచ్చింది మనకి. ఏమొచ్చింది? tan థీటా వాల్యూ వచ్చింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది? tan స్క్వేర్ థీటా ప్లస్ 1 బై tan స్క్వేర్ థీటా మైనస్ 1 వాల్యూ. సో tan స్క్వేర్ థీటా ప్లస్ 1 బై tan స్క్వేర్ థీటా మైనస్ 1. సో tan స్క్వేర్ అంటే 9 స్క్వేర్, 9 స్క్వేర్ అంటే 81, 81 ప్లస్ 1 82 బై, సో tan స్క్వేర్ థీటా అంటే 81 కదా, సో 81 మైనస్ 1 అంటే 80. సో 2లో క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ టేబుల్లో 241s ఆర్ 240s ఆర్. సో ఆన్సర్ ఎంత అంటే 41/40. ఆన్సర్ వచ్చేసి 41/40. సో ఇది దీని యొక్క సొల్యూషను. ఏం అప్లై చేసినాం మనం ఇక్కడ? కాంపోనెంటో డివిడెండో. సో కాంపోనెంటో డివిడెండో కాన్సెప్ట్ ఆధారంగా ఈ ప్రాబ్లంని మనం సాల్వ్ చేసినాం. నెక్స్ట్ ప్రాబ్లం secant theta plus tan theta. Secant theta if secant theta plus tan theta by secant theta plus tan theta by secant theta minus tan theta, secant theta minus tan theta is equal to 5/3 అయినా 5/3 అయితే, సో దెన్ sin theta value how much? Sin theta value how much? So next same procedure apply the component dividend. సో component dividend అప్లై చేద్దామని. సో component dividend అప్లై చేస్తే ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటిది? secant theta ప్లస్ tan theta బై secant theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 5/3. దీనికి కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేస్తే కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేస్తే ఏం అప్లై చేస్తున్నాం మనం? కాంపోనెంట్ అండ్ డివిడెండ్. సో secant theta ప్లస్ tan theta, secant theta ప్లస్ tan theta ప్లస్ ఇది ఏ, దీని వాల్యూ ఏ ప్లస్ బి, ఇది బి, ఏ ప్లస్ బి, secant theta మైనస్ tan theta, secant theta మైనస్ tan theta బై నెక్స్ట్ ఇక్కడ ఏ మైనస్ బి అంటే secant theta ప్లస్ tan theta మైనస్ బి అంటే secant theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ 5 + 3/5 - 3, 5 + 3/5 - 3. ఓకేనా? ఇది ఏ, ఈ పైన ఉన్నటువంటిది ఏ. సో కింద డినామినేటర్ ఆరంలో ఉన్నటువంటిది బి, అంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. చూడండి ఇక్కడ tan thetaకి tan theta క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ secant thetaకి క్యాన్సిల్ అవుతుంది. చూడండి secant theta క్యాన్సిల్ అవుతుంది. సో secant theta ప్లస్ secant theta 2 secant theta. సో secant theta ప్లస్ secant theta అంటే 2 secant theta బై 2 tan theta. tan theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan theta. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8/2 అంటే 4 వస్తుంది. 8/2 అంటే 4. 2కి 2 క్యాన్సిల్ అవుతుంది, 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. secant theta అని ఎలా అయితే మనం 1/cos theta ఇంటూ 1/tan theta అంటే cot theta, 1/tan theta అంటే cot theta, cot theta అంటే cos theta బై sin theta, cos theta బై sin theta. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4.
సో కాస్కి క్యాన్సిల్ అయితే 1/sin θ ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటిది sin θ కావాలి. అంటే sin θ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 1/4. సో sin θ వాల్యూ ఎంత అంటే 1/4. సో sin θ వాల్యూ ఎంత వస్తుంది 1/4. చూడండి secant θ ప్లస్ tan θ బై secant θ మైనస్ tan θ. కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేస్తే secant θ ప్లస్ tan θ ప్లస్ secant θ మైనస్ tan θ బై secant θ ప్లస్ tan θ మైనస్ ఆఫ్ secant మైనస్ θ. 5 + 3/5 - 3. tan θకి tan θ క్యాన్సిల్ అవుతుంది. secant θకి secant θ క్యాన్సిల్ అవుతుంది. సో secant θ ప్లస్ secant θ 2 secant θ. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan θ ప్లస్ tan θ 2 tan θ ఈజ్ ఈక్వల్ టు 4. కొంచెం తెలివిగల విద్యార్థులు ఎవరు ఉంటే డైరెక్ట్ రాయొచ్చమ్మా secant θ బై tan θ అని రాసుకోవచ్చు. డైరెక్ట్గా ఎలా రాయొచ్చు secant θ బై tan θ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్. sin θ ఈజ్ ఈక్వల్ టు 8/17 tan alpha is equal to 15/8. Then cos of theta plus alpha value ఎంత అంటుండు. cos of theta plus alpha value రైట్. చూడండి sin theta is equal to 8/17 tan alpha is equal to 15/8. మనం దీన్ని చేసినట్టయితే sin θ మనకు తెలుసు. sin θ అంటే ఆపోజిట్ బై చూడండి sin θ ఈజ్ ఈక్వల్ టు ఎంత 8/17. సో ఇది ఆపోజిట్, ఇది వచ్చేసి హైపోటెనస్. నెక్స్ట్ tan ఆల్ఫా ఎంత 15/8. సో ఇది ఆపోజిట్, ఇది వచ్చేసి అడ్జసెంట్. అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకు తెలుస్తుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది టీటా, ఇది ఆల్ఫా, ఇది టీటా, ఇది ఆల్ఫా. సో మనకి sin θ అంటుండు. sin θ అంటే ఎదుటి భుజము. సో sin θకి ఆపోజిట్ సైడు, sin θకి దీనికి ఆపోజిట్ ఎంత 8. సో హైపోటెన్స్ ఏమంటుండు 17 అంటుండు. హైపోటెన్స్ ఏమంటుండు 17. నెక్స్ట్ వచ్చేసి tan ఆల్ఫా ఇగో దీనికి ఆపోజిట్ వచ్చేసి 15 ఎంత 15. అడ్జసెంట్ అంటే ఇది అడ్జసెంట్ సైడ్. సో ఈ అడ్జసెంట్ సైడ్ ఏమంటుండు 8 అంటుండు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు cos of θ ప్లస్ ఆల్ఫా. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? జనరల్గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే చూడండి దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఈజీగా డైరెక్ట్గా షార్ట్కట్లో చేయొచ్చు. సో డైరెక్ట్గా షార్ట్కట్లో ఆన్సరు చేయవచ్చు. సో చూద్దాం ఫస్ట్. మరి షార్ట్కట్లో ఆన్సర్ ఎంత వస్తుంది? డైరెక్ట్ ఆన్సర్ ఎంత? డైరెక్ట్ చూడగానే ఆన్సరు. సో ఇది 90 degrees అమ్మ, ఇది కూడా 90 degrees. మరి cos 90 వాల్యూ ఎంత? 0 వస్తుంది. చూద్దాం. అది ఫార్ములా ప్రకారం చూస్తే మనం cos ఆఫ్ a ప్లస్ b, cos a cos b మైనస్ sin a sin b, cos θ cos ఆల్ఫా మైనస్ sin a sin b రైట్. మరి cos θ అంటే sin θ వచ్చింది. మరి cos θ అంటే ఇక్కడ నుంచి ఈ డయాగ్రామ్ నుంచి cos θ థీటాకి అడ్జసెంట్ 15 బై హైపోటెన్స్ 17. నెక్స్ట్ tan ఆల్ఫా మనకి ఇంకేం కావాలి? cos θ ఉంది, cos ఆల్ఫా కూడా కావాలి. sin θ ఉంది, sin ఆల్ఫా కూడా కావాలి.
సైన్ ఆల్ఫా కావాలి, సైన్ టీటా కావాలి, సైన్ ఆల్ఫా కావాలి. ఆల్రెడీ సైన్ టీటా తెలుసు మనకి, కాస్ టీటా తెలుసు. సో కాస్ ఆల్ఫా, కాస్ టీటా, కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి కాస్ టీటా ఉంది, సైన్ టీటా ఉంది, కాస్ టీటా ఉంది, సైన్ టీటా వచ్చింది. ఇప్పుడు కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మరి కాస్ ఆల్ఫా చూడండి, కాస్ ఆల్ఫా, ఆల్ఫా అంటే ఇది కదా, దీనికి అడ్జసెంట్ 8 బై హైపోటెన్స్ 17, హైపోటెన్స్ 17. నెక్స్ట్ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా ఇంకా ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ 15 బై హైపోటెన్స్ 17, హైపోటెన్స్ 17. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనం, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఏమొస్తుందంటే కాస్ టీటా, కాస్ టీటా వాల్యూ ఎంత వస్తుంది, 15 బై 17 ఇంటూ కాస్ ఆల్ఫా 8/17, 8/17 మైనస్ సైన్ టీటా, సైన్ టీటా ఎంత ఉంది 8/17. సో 8/17 ఇంటూ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా అంటే ఏంది 15/17. చూడండి 15 × 8, 15 × 8 డినామినేటర్లో ఏముంది 7, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉపయోగిస్తే, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉపయోగించినట్టయితే దీన్ని ఇలా సాల్వ్ చేయాలి. కానీ మనం డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, దీన్ని ఈజీగా, సో ఇంత మెథడ్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయవచ్చు అంటే లాజికల్ సొల్యూషన్ వెరీ, సో షార్ట్ కట్ అనమాట, షార్ట్ కట్గా అంటే బెస్ట్ మెథడు. మనం కొంచెం మీ బ్రెయిన్కి పని చెప్పినట్టయితే, కొంచెం థింక్ చేసినట్టయితే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ టీటా అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు ఆల్ఫా అంటుండు. సో టీటా ఒకటి ఉంది, ఆల్ఫా అంటుండు. మరి త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత అంటే మనకి 180 డిగ్రీలు. త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఆల్రెడీ ఇక్కడ 90 డిగ్రీలు అయిపోయింది, ఒక కోణం విలువ 90 డిగ్రీలు అయిపోయింది. అంటే ఇక టీటా ప్లస్ ఆల్ఫా విలువ ఎంత అంటే 90 డిగ్రీలు ఉంటుంది. సో టీటా ప్లస్ ఆల్ఫా వాల్యూ వచ్చేసి 90 డిగ్రీస్ ఉంటుంది. మనం అడిగింది కాస్ టీటా ప్లస్ ఆల్ఫా వాల్యూ, ఏమడిగిండు కాస్ టీటా ప్లస్ వాల్యూ అంటే కాస్ 90 డిగ్రీస్, కాస్ 90 డిగ్రీస్ అంటే 0. సో ఆన్సర్ ఎంతంటే 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా కొంచెం మనం బ్రెయిన్ కొంచెం ఆలోచించినట్టయితే ఈజీగా షార్ట్కట్ మెథడ్లో సాల్వ్ చేయవచ్చును. నెక్స్ట్ వన్ చూడండి, టీటా అనేది అల్పకోణము, టీటా అనేది అల్పకోణం, acute angle, సో అండ్ గివెన్ మరియు ఇంకేమి ఇచ్చిండంటే మనకి ఇక్కడ 5 sin theta ప్లస్ 12 cos theta ఈజ్ ఈక్వల్ టు 13 అయినా ట్యాన్ టీటా వాల్యూ ఎంత, ట్యాన్ టీటా విలువ ఎంత, ఇది ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఈ ట్యాన్ టీటా విలువ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ 2019లో వచ్చింది, ఎస్ఎస్సి సిజిఎల్ 2019 ప్రాబ్లం, ఎస్ఎస్సి సిజిఎల్ 2019 ప్రాబ్లం. టీటా అనేది అల్పకోణం అంటుండు. మరి అల్పకోణం అంటే క్లియర్గా సో 0 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండాలి, 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. మనం కోణాల రకాలు ఉంటాయి డిఫరెంట్గా, 90 డిగ్రీల కంటే ఎక్కువ, 90 డిగ్రీల కంటే తక్కువ. ఇక్కడ అల్పకోణం అన్నాడు కాబట్టి అల్పకోణం విలువ ఎప్పుడు కూడా 0 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది, 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. సో దాన్నే అల్పకోణం అంటాం. అంటే క్లియర్గా ఏమైనా మెన్షన్ అయిపోయిందంటే ఇచ్చినటువంటి టీటా అనేది ఏంటంటే 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుందని చెబుతుండు. ఈ టీటా విలువ అంట 90 డిగ్రీల కంటే తక్కువ అంటుండు. అంటే అది 60 కావచ్చు, 30 కావచ్చు, 45 కావచ్చు, ఎనీ అదర్ యాంగిల్ కావచ్చు. మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే 5 sin theta ప్లస్ 12 cos theta ఈజ్ ఈక్వల్ టు
13 అయినా tan θ వాల్యూ ఎంత? సో tan θ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆప్షన్స్ ఏంటంటే సో tan θ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అది ఆప్షన్స్ కూడా ఇచ్చిండు. ఆప్షన్స్ ఒకసారి చూసినట్టయితే మనకి 5/13 సెకండ్ ఆప్షన్ ఏంటంటే 13/12 సో థర్డ్ ఆప్షన్ వచ్చినట్టే 12/13 ఫోర్త్ ఆప్షన్ వచ్చినట్టయితే మనకి 5/12. సో ఇందులో tan θ వాల్యూ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ చూడండి, మరి ఇచ్చినటువంటిది గివెన్ ఏమి ఇచ్చిండు మనకి 5 sin θ ప్లస్ 12 cos θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 13 రైటా. ఇక్కడ నుంచి సింపుల్గా 13తో డివైడ్ చేసినట్టయితే 5 sin θ ప్లస్ 12 cos θ by 13 ఈజ్ ఈక్వల్ టు 13/13. సో 13/13 అంటే 1 వస్తుంది. దీన్ని సపరేట్ చేద్దాం. మరి 5/13 sin θ ప్లస్ 12/13 cos θ ఈజ్ ఈక్వల్ టు 1. మరి మనకు ఐడెంటిటీ ఉంది. ఏ ఐడెంటిటీ అంటే చూడండి, సో ఐడెంటిటీ ఏం ఐడెంటిటీ ఉంది? sin square θ ప్లస్ cos square θ ఈజ్ ఈక్వల్ టు 1. sin square θ ప్లస్ cos square θ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ ఉంది. సో sin square θ ఈజ్ ఈక్వల్ టు sin square θ ప్లస్ cos square θ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇదేమవుతుంది? sin square θ, ఇది cos square θ అవుతుంది. sin square θ ప్లస్ cos square θ అంటే ఇక్కడ sin θ వాల్యూ ఎంత అంటే sin θ వాల్యూ వచ్చేసి 5/13. సో సిమిలర్లీ cos θ వాల్యూ ఎంత అంటే సో 12/13. cos θ వాల్యూ వచ్చేసి 12/13. నాకు కావాల్సింది tan θ కావాలి. tan θ అంటే sin θ బై cos θ. tan θ అంటే sin θ బై cos θ. సో sin θ వాల్యూ ఎంత? 5/13 బై cos θ వాల్యూ 12/13. సో 13కి డివైడ్ అయితే సో మిగిలినటువంటి ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఏంటంటే 5/12 ఈస్ ద tan θ వాల్యూ. సో tan θ వాల్యూ ఎంత వస్తుంది? 5/12 వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షను డిగా చెప్పవచ్చు. ఏంటి? 5 sin θ ప్లస్ 12 cos θ ఈజ్ ఈక్వల్ టు 13. బోత్ సైడ్ ఏం చేసినాం? 13తో డివైడ్ చేసినాం. బోత్ సైడ్ 13తో డివైడ్ చేసినాము. 13తో డివైడ్ చేసినాం కాబట్టి సో 5 sin θ ప్లస్ 12 cos θ బై 13 ఈజ్ ఈక్వల్ టు 13/13 అంటే సో 13/13 అంటే 1 వస్తుంది. దీన్ని సపరేట్ చేసినట్టయితే 5/13 sin θ ప్లస్ 12/13 cos θ. సో మనకి ఐడెంటిటీ ప్రకారం sin square θ ప్లస్ cos square θ ఈజ్ ఈక్వల్ టు 1. sin θ ఈజ్ ఈక్వల్ టు 5/13. cos θ ఈజ్ ఈక్వల్ టు 12/13. సో నా tan θ ఏంటంటే sin θ బై cos θ. 5/13 బై 12/13. 13 క్యాన్సిల్ అయితే 5/12. మరి ఇంత లెంతీగా చేయాలా? మరి ఇది ఏవి లెంతీగా. సో మీకు ట్రిప్లెట్స్ ఐడియా ఉన్నట్టయితే పైథాగరస్ ట్రిప్లెట్స్ ఎవరికైతే ఐడియా ఉంటాయో పైథాగరస్ ట్రిప్లెట్స్ ఐడియా ఉంటే దీన్ని డైరెక్ట్గా 1 సెకండ్లో ఆన్సర్ రాయొచ్చు. ఇదిగోండి 5, 12, 13 5, 12, 13 అనేవి పైథాగరస్ ట్రిప్లెట్స్. కాబట్టి సైన్ దగ్గర ఉంది కాబట్టి ఇది సైను, ఇది కాస్ దగ్గర ఉంది కాబట్టి కాసు. సైన్ బై కాస్ అంటే 5/12 డైరెక్ట్గా 5/12. 5/12 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే tan θ అవుతుంది. సో ఈ విధంగా మనం పైథాగరస్ ట్రిప్లెట్స్ మీద అవగాహన ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ని ఐడెంటిటీ చేయవచ్చును.